హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ప్రపోర్షన్ అనే చాప్టర్ని డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడన్నా సరే ఏదన్నా టూ రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయనుకోండి. సో ఎగ్జాంపుల్గా ఏ రేషియో బి అనేది ఈక్వల్ టు సి రేషియో డి. సో ఇక్కడ ఏంటి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అని ఉన్నప్పుడు ఏబిసిడి అనేవి మనకి ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం. సో ప్రపోర్షన్లో మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడుగుతారు. దాంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఎప్పుడన్నా సరే 3 నంబర్స్ ఇచ్చారనుకోండి. సో 3 నంబర్స్ ఇచ్చి, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏబిసి అనే 3 నంబర్స్ ఇచ్చి మనకి ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ ఆర్ ఫోర్త్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 2 నంబర్స్ ఇచ్చినప్పుడు. సో ఫస్ట్ టైప్లో మనకి ఓన్లీ 3 నంబర్స్ మాత్రమే ఇస్తారు. అండ్ సెకండ్ టైప్లో ఏంటి అంటే 2 నంబర్స్ మాత్రమే ఇస్తారు, అంటే ఎగ్జాంపుల్గా ఏ కామా బి. సో దీంట్లో మనకి ఫస్ట్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ అండ్ థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి ఎప్పుడన్నా సరే మనకి ఏ కామా బి కామా సి కామా డి అని 4 నంబర్స్ ఉన్నాయనుకోండి. సో దీనికి ఏంటి అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి కదా. సో దీనికి ఎప్పుడన్నా సరే ఎక్స్ అనే టర్మ్ యాడ్ అయితేనే ఇవి మనకి ప్రపోర్షన్గా ఉంటాయన్నమాట. సో సిమిలర్గా ఎక్స్ అనే టర్మ్ యాడ్ అన్న అవ్వచ్చు ఆర్ ఎక్స్ అనే టర్మ్ సబ్ట్రాక్షన్ అన్న అవ్వచ్చు అనమాట. సో మనకి థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఏంటి అంటే ప్రపోర్షన్ ఆఫ్టర్ అడిషన్ ఆర్ ప్రపోర్షన్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్. సో దీంట్లో మనకి ఎక్స్ అనే వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. సో కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అంటే ఏంటి అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అనుకోండి. సో ఇక్కడ మనం న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్గా చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఇది మనకి కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసి మనకి డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ అనే టర్మ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ఏ, అలాగే ఎక్స్ అనే టర్మ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వై అని అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు a1 బై a2. అలాగే ఇక్కడ ఏమవుతుంది x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు y2 బై y1. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు a1 y2 బై a2 y1. సో ఇది మనకి లాస్ట్ మెథడ్, డైరెక్ట్లీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో ఈ 5 కాన్సెప్ట్స్ కూడా చూసాం కదా. సో టోటల్గా మనకి ప్రపోర్షన్స్లో 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి 3 నంబర్స్ ఇచ్చినప్పుడు, అండ్ సెకండ్ టైప్ వచ్చేసి 2 నంబర్స్ మాత్రమే ఇస్తారు. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి ప్రపోర్షన్ ఆఫ్టర్ అడిషన్ ఆర్ ప్రపోర్షన్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్. అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి మనకి కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. అండ్ ఫిఫ్త్ టైప్ వచ్చేసి మనకి ఇన్వర్స్లీ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు మనం టైప్ వైజ్ చూసి దానికి రిలేటెడ్గా కాన్సెప్ట్ అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అయితే చూద్దాం. టైప్ 1 వచ్చేసి మనకి 3 నంబర్స్ ఆర్ గివెన్. మనకి ప్రపోర్షన్లో ఏంటి, ఏ రేషియో బి ఈజ్ ఈక్వల్ టు సి రేషియో డి కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఏ అనేది ఫస్ట్ ప్రపోర్షన్ అవుతుంది, బి అనేది సెకండ్ ప్రపోర్షన్ అవుతుంది, సి అనేది థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది, అండ్ డి అనేది ఫోర్త్ ప్రపోర్షన్ అవుతుంది. సో ఇప్పుడు టైప్ 1 వచ్చేసి మనకి ఓన్లీ 3 నంబర్స్ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ ఏంటి మనకి ఏ బి సి మాత్రమే ఇస్తారు. సో ఏబిసి ఇచ్చి మనకి ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ ఎల్స్ సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఎప్పుడన్నా సరే మనకి 4 వాల్యూస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఎక్స్ని తీసుకొని రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా సేమ్ రాయాలి. సో ఇక్కడ ఏంటి ఏ బి సి. సిమిలర్గా సెకండ్ ఏంటి మనకి సెకండ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో సెకండ్ ప్లేస్లో మనం ఎక్స్ అనేది తీసుకోవాలి, ఏ బి అండ్ సి. నెక్స్ట్ ఏంటి, మనం థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో థర్డ్ ప్లేస్లో ఎక్స్ అనేది తీసుకోవాలి, ఏ బి అండ్ సి. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోర్త్ ప్లేస్లో ఎక్స్ అనేది ఉంటుంది, ఏ బి అండ్ సి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సి అనేది ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. నెక్స్ట్ ఏంటి, సెకండ్ ప్రపోర్షన్ కదా. సో ఎక్స్ ఏ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి బై సి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏసి బై బి అనేది సెకండ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ థర్డ్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి,
A by B is equal to X by C. సో X is equal to AC by B అనేది థర్డ్ ప్రపోర్షన్కి ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? A by B is equal to C by X. సో X is equal to BC by A అనేది ఫోర్త్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో మనకి ఎప్పుడన్నా సరే టైప్ 1లో ఏంటి 3 నంబర్స్ మాత్రమే ఇచ్చి ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏంటి ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఎక్స్ని తీసుకుంటాం. అండ్ సెకండ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ ప్లేస్లో సెకండ్ తీసుకుంటాం. అండ్ థర్డ్ ప్రపోర్షన్లో థర్డ్ ప్లేస్లో ఎక్స్ తీసుకుంటాం. అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫోర్త్ ప్లేస్లో ఎక్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం టైప్ 1లో when 3 numbers are given కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద ఫస్ట్ ప్రపోర్షనల్ ఆఫ్ 3 numbers 6, 12, and 24 ఈజ్. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 6 అలాగే 12 అండ్ 24 అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి x by 6 is equal to 12 by 24. సో 12 1s 12 2s 2 1s 2 3s. సో x is equal to 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి మనకి వన్ ఆఫ్ ద మెథడ్ అయితే ఇది. ఇలా కాకుండా మనం ఇంకో రకంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి x/6 is equal to 12/24 కదా. సో ఎప్పుడన్నా సరే రేషియోలో ఏంటి ఇవి రెండింటికి ఏదైతే రిలేషన్ ఉంటుందో సిమిలర్ రిలేషన్ మనం ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 24 డివైడెడ్ బై 2 12 అనేది 2 అవుతుంది కదా. సో సిమిలర్గా 6 డివైడెడ్ బై 2 అనేది ఏమవుతుంది 3. సో x is equal to 3 అనేది డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకో మెథడ్. అండ్ థర్డ్ మెథడ్ ఏంటి మనకి సేమ్ x/6 is equal to 12/24 కదా. సో ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి అండ్ ఇవి రెండు సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 4s 24 అవుతుంది. అలాగే 12 డివైడెడ్ బై 4 అనేది ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 3 అనమాట. సో ఏదో ఒక మెథడ్ ద్వారా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ద సెకండ్ ప్రపోర్షన్ ఆఫ్ 3 numbers 28, 4 అండ్ 5 కదా. సో ఇక్కడ మనం సెకండ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సెకండ్ ప్లేస్లో ఎక్స్ అనేది తీసుకోండి. సో అలాగే 4 and 5. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ అండ్ ఈ ఫస్ట్ నంబర్స్ అనేది ఈక్వల్గా ఉండాలి, ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 into 7 అనేది 28 అవుతుంది. సో ఇక్కడ 4 7s 28 అవుతుంది. అలాగే 5 7s 35. సో x is equal to 35. ఇలా డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు 28 by x is equal to 4 by 5. 4 1s 4 7s. సో ఇక్కడ x is equal to 35 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో మనకి ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 3 numbers 2, 3, and 15. సో ఇక్కడ ఏంటి 2, 3, x, 15 కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 and 5 3 5s 15 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 2 5s 10. సో x is equal to డైరెక్ట్గా 10. ఇలా కాకుండా బేసిక్ మెథడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా 2 by 3 is equal to x by 15. 3 1s 3 5s. సో x is equal to 10. సో ఆన్సర్ ఏంటి మనకి ఆప్షన్ ఏ 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 3 numbers 12, 14 and 24. సో ఇక్కడ ఏంటి 12, 14 అలాగే 24 into x. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12 into 2 అనేది 24 కదా. అలాగే 14 into 2 అనేది 28. సో x is equal to మనకి 28. బేసిక్ మెథడ్ ద్వారా ఏంటి 12 by 14 is equal to 24 by x. 12 1s 12 2s. x is equal to 28. ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద రేషియో బిట్వీన్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 42, 56 and 63. సో ఇక్కడ ఏంటి 42, 56, 63 అండ్ x. ఈ వాల్యూకి మనం ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేసి దీని రేషియో అండ్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 189, 273 అలాగే 153 ఇంటూ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి మనం దీని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే దీని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఇవి రెండింటికి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్వశ్చన్ అనేది ఫైండ్ అవుట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చెప్పండి.
టైప్ 2 వచ్చేసి ఏంటి అంటే 2 నంబర్స్ మాత్రమే ఇస్తారు. టైప్ 1లో మనకి 3 నంబర్స్ ఇస్తారు కదా. సో టైప్ 2లో మనకి ఓన్లీ 2 నంబర్స్ A, B మాత్రమే ఇస్తారు. సో దీంట్లో మనకి ఫస్ట్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ ఆర్ థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సెకండ్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్ అనేవి ఉండవన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకి A, X అలాగే X రేషియో B. సో ఇక్కడ X అనే దాన్ని మీన్ ప్రపోర్షన్ అంట, A అనేది ఫస్ట్ ప్రపోర్షన్ అండ్ B అనేది థర్డ్ ప్రపోర్షన్. సో దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ అండ్ థర్డ్ ప్రపోర్షన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనకి ఓన్లీ A, B మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి మీన్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో ఇక్కడ చూడండి మనకి టోటల్గా 4 వాల్యూస్ అయితే రాయాలి కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో చూసుకుంటే మనం ఫస్ట్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్లేస్లో X అనేది ఉండాలి. సో సిమిలర్గా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా రాయాలి కదా. సో ఇక్కడ మనకి A అండ్ B 2 మాత్రమే ఉన్నాయి కదా. ఎప్పుడన్నా సరే ఇవి రెండు ఏంటి మనకి మీన్ ప్రపోర్షన్స్ కదా, ఇవి రెండు కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ A ఉంది కాబట్టి ఇక్కడ కూడా A ఉంటుంది. సో ఇక్కడ మనకి B. సో X ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, X బై A ఈజ్ ఈక్వల్ టు A బై B కదా. సో X ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ బై B అనేది ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి మనకి మీన్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం మీన్ ప్రపోర్షన్ అంటే వీటిలో X అనేది తీసుకోవాలి. సో ఇక్కడ A ఉంటుంది, ఇక్కడ B ఉంటుంది. సో A బై X ఈజ్ ఈక్వల్ టు X బై B. సో ఇక్కడ ఏమవుతుంది మనకి X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B. X ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇంటూ B అనేది మీన్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. నెక్స్ట్ ఏంటి మనం థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇది థర్డ్ ప్రపోర్షన్ కదా. సో ఇక్కడ మనకి X అనేది ఉంటుంది. సో ఫస్ట్ నెంబర్ ఏంటి A, నెక్స్ట్ ఏంటి B. సో ఇవి రెండు కూడా మనకి ఈక్వల్గా ఉండాలి కదా. సో ఇక్కడ కూడా మనకి B అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి A బై B ఈజ్ ఈక్వల్ టు B బై X. సో ఇక్కడ మనకి X ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్ బై A అనేది థర్డ్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ బై సెకండ్ నెంబర్, అండ్ థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సెకండ్ నెంబర్ స్క్వేర్ బై ఫస్ట్ నెంబర్. అండ్ నెక్స్ట్ ఏంటి మీన్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి X ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది అండ్ సెకండ్ నెంబర్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ప్రోడక్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి A స్క్వేర్ బై B, అండ్ థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి B స్క్వేర్ బై A, అండ్ మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ A అండ్ B యొక్క ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు మనం టైప్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో టైప్ 2 అంటే ఏంటి వెన్ 2 నంబర్స్ ఆర్ గివెన్ ఫైండ్ ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 3 and 5. ఫస్ట్ మనం బేసిక్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి X ఉంటుంది, ఇక్కడ మనకి 3 అండ్ ఇక్కడ మనకి 3 and 5 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి X బై 3 ఈజ్ ఈక్వల్ టు 3 బై 5. X ఈజ్ ఈక్వల్ టు 9 బై 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం X అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇది మనకి ఫస్ట్ ప్రపోర్షన్ అవుతుంది. సో మనకి డైరెక్ట్ ఫార్ములా ఏంటి ఫస్ట్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని స్క్వేర్ బై అంటే ఇక్కడ ఏంటి మనకి 3 స్క్వేర్ బై 5 అవుతుంది అనమాట. సో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ బై సెకండ్ నెంబర్. సో డైరెక్ట్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది 9 బై 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనం ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 4 and 16. సో ఇక్కడ ఏంటి 4 ఉంటుంది X అలాగే X and 16. సో ఇక్కడ ఏంటి 4 బై X ఈజ్ ఈక్వల్ టు X బై 16 కదా. సో X స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 16. సో ఇక్కడ మనం స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి X ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 అనేది 8. సో ఆప్షన్ A అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 4 and 16. సో మీన్ ప్రపోర్షన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏవైతే నంబర్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రోడక్ట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 అవుతుంది. అలాగే 2 4s 8 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ A అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 81 and 27. సో ఇక్కడ ఏంటి మనకి థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ స్క్వేర్ బై B కదా. అలాగే థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెకండ్ నంబర్ స్క్వేర్ బై ఫస్ట్ టర్మ్ కదా. సో ఇప్పుడు మనకి థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 27 ఇంటూ 27 బై 81.
9 9s 9 3s 3 1s 3 1 3 3s 3 1s 3 9s. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం ఇలా కాకుండా బేసిక్ మెథడ్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు మనకి థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ దగ్గర ఎక్స్ అనే వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటి మనకి 81, నెక్స్ట్ ఏంటి 27. సో ఇవి రెండు నంబర్స్ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా 27. 81/27 ఈజ్ ఈక్వల్ టు 27/x. సో ఇక్కడ ఏంటి 9 9s 9 3s 3 1s 3 3s 3 1s 3 9s. సో x ఈజ్ ఈక్వల్ టు 9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ 28.9 ఈజ్ రేషియో x ఈక్వల్ టు x రేషియో 36.1 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ ఏంటి, మనము x అంటే ఏంటి, ఇక్కడ మనకి మీన్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 28.9/x ఈజ్ ఈక్వల్ టు x/36.1 కదా. సో x² ఈజ్ ఈక్వల్ టు మనకి 28.9 ఇంటూ 36.1 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు √289/10 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఏంటి 361/10. సో 10 టైమ్స్ ఏమవుతుంది 100. సో √100 అనేది 10 అవుతుంది. అండ్ న్యూమరేటర్లో చెక్ చేసుకుంటే మనకి √289 అనేది ఈక్వల్ టు 17 అవుతుంది. అలాగే √361 అనేది ఈక్వల్ టు 19 అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది 17 × 19. సో ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి 17 × 19. సో ఇక్కడ 17 × 19 కదా. సో 9 7s 63 అవుతుంది. అండ్ ఇక్కడ 16 + 16 అనేది 22 అవుతుంది. 1 3. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 323/10. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి 32.3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ p ఈజ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 8 and 20 అండ్ q ఈజ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 3 5 and 24 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2p + q అని అడిగారు. సో ఫస్ట్ మనం థర్డ్ ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో థర్డ్ ప్రపోర్షన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎప్పుడన్నా సరే 2 నంబర్స్ ఇచ్చినప్పుడు థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్ టు p కదా. సో p ఈజ్ ఈక్వల్ టు b² a కదా. సో 4 2s 4 5s 2 1s 2 10s. సో p ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ వచ్చేసి 50 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకి ఫోర్త్ ప్రపోర్షన్ టు 3 5 24 కదా. సో q ఈజ్ ఈక్వల్ టు మనం ఫోర్త్ ప్రపోర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 24 × q కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 × 8 అనేది 24, సిమిలర్గా 5 × 8 అనేది 40 అవుతుంది. సో మనం q ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 40. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2p + q కదా. సో 2p అంటే ఏంటి 2 × 50 + 40. సో 50 × 2 అనేది 100 అవుతుంది. 100 + 40 అనేది 140 అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి ప్రపోర్షన్ ఆఫ్టర్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే a, b, c, d అనే టర్మ్స్ ఉన్నాయి కదా. సో వీటికి ఏదన్నా ఒక నంబర్ని యాడ్ చేసినా సరే సబ్ట్రాక్షన్ చేసిన తర్వాతే అవి మనకి ప్రపోర్షన్స్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ a/b c/d కదా. సో వీటికి ఏదన్నా ఒక నంబర్ని యాడ్ చేసినా లేకపోతే వీటిని సబ్ట్రాక్షన్ చేసినా అవి మనకి ప్రపోర్షన్లో ఉండాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని. అయితే మనం అడిషన్ చేసినా ఓకే, సబ్ట్రాక్షన్ చేసినా ఓకే, ఎక్స్ అనేది మనకి సేమ్గానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ అనే దానికి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అయితే ఉంది. సో ఇక్కడ ఫార్ములా ఏంటి, మనకి AD - BC బై ఏవైతే మనం ప్రోడక్ట్స్ని మల్టిప్లికేషన్ చేసామో వాటిని అడిషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ A × D కదా. సో ఇక్కడ A + D మైనస్ B + C. సో ఇక్కడ ఏంటి a/b ఈజ్ ఈక్వల్ టు c/d కదా. సో ఫస్ట్ ఏంటి a × d మైనస్ b × c బై a × d కదా. సో a + d మైనస్ b + c అనమాట. సో ఇలా మనం x అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా 4, 10, 12, 24 అనే నంబర్ని తీసుకున్నాం. సో దీనికి x అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఏ నంబర్ని యాడ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ప్రపోర్షన్లో ఉంటాయి. సో x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మనకి AD - BC బై A + D మైనస్ B + C అనమాట. సో A అంటే ఏంటి, మనకి ఇక్కడ A × D. సో 4 × 24 మైనస్
10 ఇంటూ 12. సో నెక్స్ట్ ఏంటి, వీటన్నిటిని యాడ్ చేయాలి. సో 28 మైనస్ ఇక్కడ ఏంటి 22. సో దీని యొక్క వాల్యూ ఏంటి మనకి 6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా క్యాన్సలేషన్ అనేది చూడండి. సో 6 1s 6 2s 6 1s 6 4s. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, 4 4s 16 మైనస్ ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది కదా, సో ఇక్కడ 20 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4. సో ఈ టర్మ్ని యాడ్ చేస్తే ఇవన్నీ కూడా మనకి ప్రపోర్షన్గా ఉంటాయి. 4 అనే టర్మ్ని యాడ్ చేస్తే మనకి అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉంటాయన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం. అన్ని నెంబర్స్కి కూడా 4ని యాడ్ చేయండి. సో 4 + 4 అనేది 8 అవుతుంది. అలాగే 4 + 10 అనేది 14 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 4 కదా, సో ఇక్కడ మనకి 16 అవుతుంది అండ్ ఇక్కడ మనకి 28 అవుతుంది. సో 2 టేబుల్లో చెక్ చేసుకుంటే 2 8s 16, అలాగే 2 1s అండ్ 2 4s. సో ఇక్కడ మనకి 8/14 8/14. సో దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 4 అనే టర్మ్ని యాడ్ చేస్తే అన్నీ కూడా మనకి ప్రపోర్షన్లో ఉన్నాయి. సో ఎక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, x ఈజ్ ఈక్వల్ టు AD మైనస్ BC బై A + D మైనస్ B + Cగా ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉందన్నమాట. సో డైరెక్ట్ మీరు ఫార్ములా అన్న యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో మెథడ్ ఏంటి అంటే మనకి ఇక్కడ నంబర్స్ ఏంటి 4, 10, 12, 24 కదా. సో ఇక్కడ మనకి 4/10 ఉంది, అలాగే 12/24 ఉంది. సో న్యూమరేటర్లో ఎన్ని నంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయో చెక్ చేయండి. సో ఇక్కడ మనకి +8 అయ్యాయి, ఇక్కడ మనకి +14 అయ్యాయి కదా. సో ఇక్కడ మనం 8/14గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మోస్ట్ ఏదైతే సింప్లెస్ట్ రేషియో ఉంటుందో అక్కడికి కన్వర్ట్ చేసేసుకోవాలి. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే 2 4s అండ్ 2 7s. సో ఇప్పుడు ఏంటి మనకి 4/10 ఉంది, అలాగే 4/7 ఉంది. సో ఫస్ట్ టర్మ్ అండ్ మనకి ఏవైతే ఇంక్రీజ్ నెంబర్స్ వచ్చాయో వాటి యొక్క రేషియోకి డిఫరెన్సెస్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ డిఫరెన్సెస్ అనేది తీసుకుంటే మనకి 6 అవుతుంది అండ్ ఇక్కడ డిఫరెన్సెస్ ఏముంది 3 ఉంది. సో ఈ రెండు డిఫరెన్స్ కూడా మనం ఈక్వల్గా చేయాలి. సో ఇక్కడ ఏంటి ఇంటూ 2 చేస్తే మనకి డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది కదా. సో 4 2s 8 అవుతుంది అండ్ 7 2s 14 అవుతుంది. ఇక్కడ ఏముంది 4/10. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఎన్ని నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి 4, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇంక్రీజ్ అయ్యాయి 4. సో x ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో విచ్ నంబర్ షుడ్ బి యాడెడ్ టు 3, 11, 4, and 14 to make them in proportion. సో ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు AD మైనస్ BC బై A + D మైనస్ B + C. సో ఇప్పుడు మనకి x అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 3 అనేది మనకి 42 అవుతుంది మైనస్ 44. 14 + 3 అనేది 17 అవుతుంది, అలాగే 11 + 4 అనేది 15 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 2/2. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా ఇంకో మెథడ్ కూడా చూసాం కదా. సో ఇక్కడ ఏంటి మనకి 3/11 ఉంది, అలాగే 4/14 ఉంది. సో ఎంత నెంబర్ ఇంక్రీజ్ అయింది 1, అలాగే ఇక్కడ 3. సో ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అనేది చూడాలి. సో ఇక్కడ మనకి 2 ఉంది అండ్ ఇక్కడ మనకి 8 ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది అంటే ఇంటూ 4 చేయొచ్చు కదా. సో ఇక్కడ ఇంటూ 4 అవుతుంది అండ్ ఇక్కడ కూడా ఇంటూ 4 అవుతుంది. సో వాల్యూ ఏంటి 4/12. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 3 నుండి 4 వరకు ఎంత ఇంక్రీజ్ అయింది +1. అలాగే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు 11 నుండి 12కి +1 ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ అనేది B ఈజ్ ఈక్వల్ టు 1 అనగా కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ x ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 24, 40, 33 and 57 ద నంబర్స్ సో ఆబ్టెన్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ద రేషియో ఆఫ్ 5x + 12 to 4x + 15. సో ఫస్ట్ మనం x అనేది ఫైండ్ అవుట్ చేసి x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాని యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో x అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, AD మైనస్ BC బై A + D మైనస్ B + Cగా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటి A ఇంటూ D అంటే 24 ఇంటూ 57 మైనస్ 40 ఇంటూ 33. సో ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. 24 + 57 అనేది మనకి 81 అవుతుంది. సో 81 మైనస్ 33 + 40 అనేది 73 అవుతుంది. సో మనకి వాల్యూ వచ్చేసి 81 మైనస్ 73 అనేది 8గా రాయొచ్చు అనమాట. సో 8 1s 8 3s 8 1s 8 5s. సో 57 ఇంటూ 3 అనేది మనకి వాల్యూ వచ్చేసి
171 అవుతుంది. అలాగే దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి 165. సో వాల్యూ ఏంటి మనకి 171 మైనస్ 165 అనేది 6 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 6గా కన్సిడర్ చేయొచ్చు. సో అలా కాకుండా సింప్లెస్ట్ ఫామ్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏంటి మనకి 24/40, 33/57. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్లో ఎంత నెంబర్ ఇంక్రీజ్ అయింది 9, అలాగే డినామినేటర్లో 17 ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏంటి వీటి యొక్క డిఫరెన్సెస్ అనేది చెక్ చేయాలి. సో 17 మైనస్ 9 అనేది 8 అవుతుంది. అలాగే 40 మైనస్ 24 అనేది మనకి 16 అవుతుంది. సో ఇక్కడ 8 ఉంది అండ్ ఇక్కడ మనకి 16 ఉంది. సో ఇక్కడ ఏంటి ఇంటూ 2, 9 2s 18, అలాగే 17 2s 34. సో ఇప్పుడు ఏంటి మనకి x అనేది సబ్ట్రాక్ట్ అయింది. సో 24 మైనస్ 18 ఏమవుతుంది మనకి 6. సో 24లో x అనే నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే 18 అవుతుంది. అలాగే 40లో 6 అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే 34 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటి x ఈజ్ ఈక్వల్ టు 6 అనే వాల్యూ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 5x + 12 యొక్క రేషియో టు 4x + 15. x ఈజ్ ఈక్వల్ టు 6 కదా. సో 5 6 30, 30 + 12 అనేది 42 అవుతుంది. అలాగే 6 4s 24, 24 + 15 అనేది మనకి 39 అవుతుంది. సో ఇప్పుడు దీని క్యాన్సలేషన్ అనేది చూసామనుకోండి, 3 టేబుల్లో చూడండి, 3 1s 3 3s, అలాగే 3 1s 3 4s. సో ఆప్షన్ బి అనేది 14:13గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి టైప్ 4 కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్. సో మనకి నార్మల్గా ఏంటి a/b = c/d కదా. సో ఫస్ట్ టైం మనం ఈక్వేషన్లో ఫస్ట్ LHS అండ్ RHS సైడ్ +1తో తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి -1తో తీసుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది a/b + 1 = c/d + 1. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే a + b/b = c + d/d అవుతుంది. సో దీన్ని మనం b/d = a + b/c/d అని రాయొచ్చు కదా. సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. అండ్ సెకండ్ ఈక్వేషన్లో ఏంటి a/b - 1 = c/d - 1. సో ఇక్కడ a - b/b = c - d/d. సో దీని వాల్యూ ఏమవుతుంది b/d = a - b/c - d. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ని ఈక్వేట్ చేసుకోవచ్చు కదా. సో b/d అని ఉంది అండ్ b/d. సో ఇక్కడ మనం చూస్తే a + b/c + d = a - b/c - d. సో వీటన్నిటిని కూడా ఇంటర్చేంజ్ చేయొచ్చు కదా. సో a + b/a - b = c + d/c - d. సో ఇది వచ్చేసి మనకి కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి a/b = c/d ఉందనుకోండి, మనం దీన్ని న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ బై న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ రాయాలి. సో ఇక్కడ ఏంటి a + b/a - b = c + d/c - d. సో ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో కూడా మనం చూసాం కదా. సో ఇప్పుడు దీని బేసిస్ పైన ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో ఇఫ్ 5x + 3y / 5x - 3y = 7/3 ఫైండ్ x రేషియో y. సో ఇప్పుడు ఏంటి a + b అని రాయొచ్చు కదా. సో +- 3y / a - b 5x + 3y - 5x. సో మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది = 7 + 3 అనేది 10 అవుతుంది. 7 - 3 అనేది 4 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సలేషన్ అనేది చూస్తే 2 టేబుల్లో 2s అండ్ 5s అండ్ న్యూమరేటర్లో 3y 3y క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్లో 5x అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది 10x / 6y = 5/2. సో 2 1s 2 3s 5 1s 5 2s. సో ఇప్పుడు మనకి వాల్యూ వచ్చేసి x/y = 3/2. సో x రేషియో y అనేది 3:2 అని రాయొచ్చు అనమాట. సో ఇలా మనం కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్ని యూజ్ చేసి x అండ్ y వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ టైప్ వచ్చేసి మనకి టైప్ 5 డైరెక్ట్లీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో ఇక్కడ ఏంటి అంటే x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు a, అలాగే x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు 1/y అనుకోండి. సో అప్పుడు ఏమని రాయొచ్చు x ఈజ్ ప్రపోర్షనల్ టు a, అలాగే 1/y అని రాయొచ్చు కదా. సో ఇక్కడ మనకి x1/x2 = a1/a2 = y2/y1 అని రాయాలన్నమాట. సో ఇక్కడ
ఏంటి మనకి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంది అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంది. సో దీని బేసిస్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు a2. సో ఫస్ట్ ఏంటి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ఇది a స్క్వేర్. సో a స్క్వేర్, అలాగే a ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు y. సో 1/y. ఇక్కడ మనకి a స్క్వేర్ ఉంది కదా, సో ఇక్కడ కూడా a స్క్వేర్గా చేంజ్ చేయండి. సో ఇక్కడ స్క్వేర్ అవుతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ అవుతుంది. సో దీని బేసిస్తోని మనం ఏమని రాయొచ్చు, x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు a స్క్వేర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు 1/y స్క్వేర్. సో ఇక్కడ ఏంటి మనకి, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 97 when y ఈజ్ ఈక్వల్ టు 6, ఫైండ్ x when y ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ రిలేషన్తో మనం ఏమని రాయొచ్చు, x1 by x2 ఈజ్ ఈక్వల్ టు y2 స్క్వేర్ బై y1 స్క్వేర్. ఎందుకంటే x అండ్ y అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉన్నాయి. x1 అంటే ఏంటి మనకి, x1 అంటే 97, x2ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు y2 అంటే ఏంటి 2, సో 2 స్క్వేర్ కదా, సో 2 ఇంటూ 2, నెక్స్ట్ 6 అంటే 6 ఇంటూ 6, సో 2 1s 2 3s 2 1s 2 3s. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 97 బై ఇంటూ 9. సో వాల్యూ అనేది 63 అవుతుంది అండ్ 9 9s 81. సో 81 ప్లస్ 6 అనేది 87 అవుతుంది. సో ఆప్షన్ ఏ 873 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి m వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ n స్క్వేర్ ప్లస్ 3. సో ఇక్కడ ఏంటి, m అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు n స్క్వేర్ ప్లస్ 3. సో ఇక్కడ ఏమవుతుంది, m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు n2 స్క్వేర్ ప్లస్ 3 బై n1 స్క్వేర్ ప్లస్ 3. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 3 అంటే m1 అనేది 3 అని చెప్పారు. వెన్ n ఈజ్ ఈక్వల్ టు 3, సో n1 అనేది 3. దెన్ వాట్ విల్ బీ ద వాల్యూ ఆఫ్ m2. సో m2ని ఫైండ్ అవుట్ చేయాలి వెన్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 69. సో n స్క్వేర్ అనేది డైరెక్ట్గా 69 అని చెప్పారు. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 3 బై x ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ డైరెక్ట్గా ఇచ్చారు కదా, సో 69 ప్లస్ 3 అనేది 72 అవుతుంది. సో 3 స్క్వేర్ అనేది 9, 9 ప్లస్ 3 అనేది 12. సో 12 1s 12 6, 3 1s 3 2s. సో మనకి ఇక్కడ m2 అనేది ఈక్వల్ టు 1/2. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనం ప్రపోర్షన్స్లో 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ నేర్చుకొని దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాం కదా. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథ్స్లో ఏ చాప్టర్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ నేను అదే వీడియో చేస్తాను. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.